విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఇది పక్కన పెడితే మరి బడ్జెట్ సమావేశాలు రాబోతూ ఉన్నాయి ఫిబ్రవరి 26వ తారీఖు నుండి. ఈ బడ్జెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఒక్క బడ్జెటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలుపుకునే అవకాశం ఉన్నటువంటి బడ్జెట్. ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తెలంగాణ సమాజంలో తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్కి